ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇప్పుడు ఎట్టగల ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. నాకు మరో గబ్బర్ సింగ్ అయితే కనపడింది ట్రైలర్లో, ఒక ఊర్చుకొత్త కనపడింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా కంబ్యాక్ ఇచ్చినట్టయితే మనకైతే అర్థమవుతుంది. ఓజీ తర్వాత ఇంకొక సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక రా లుక్తో అయితే పవన్ కళ్యాణ్ గారు కనపడబోతున్నారని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. మళ్ళీ గబ్బర్ సింగ్లో ఎలా అయితే పోలీస్ ఆఫీసర్గా ఉంటున్నారో ఉస్తాద్లో కూడా పోలీస్ ఆఫీసర్గా ఉండబోతున్నారని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. ఇంకోటి గబ్బర్ సింగ్లో అయితే ఏ అయితే టీం ఉంటుందో ఆ టీమే ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఉన్నట్టయితే మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క శ్రీలీల గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ గన్ స్టైల్ కానీ ఆ పోలీస్ గెటప్ కానీ ఎక్కడ తగ్గలేదు. మన ట్రైలర్ చూస్తుంటే ఒక బేస్ అయితే వస్తుంది, ఒక రేంజ్ అయితే ఉంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అయింది. ఇంకా 9 days అయితే ఉంది. 9 daysలో మనం అయితే 9 days 9 days ఎన్ని రోజు ఉంది. ఆ డేస్లో అయితే మనం అయితే వెయిట్ చేద్దాం సినిమాకి అయితే. దీనికోసం అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇంకా తర్వాత ఎలా ఉండబోతుంది రచ్చ అని చెప్పేసి నేనైతే మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను. వీడియోస్ అయితే ఈ మధ్య రావట్లేదు, ఇంకా నుంచి అయితే కంపల్సరీ అయితే వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ గైస్.